హాయ్ అండి, నేను మీ సత్యవను. అందరూ అన్నం తిన్నారా, పడుకున్నారా? ఇప్పుడు టైం అయితే 9:30 అండి. నేనైతే అటుకులు ఫోన్ కోసుకొని బుక్కిన తర్వాత కొంచెం ఆకుంటే బీడీలు చేసిన పూర్తయింది. బీడీలు చేసేవారైతే మీ బీడీలు అయినాయండి, నా బీడీలు అయితే అయినాయి. ఆకైతే ఏం బాగలేదు, ఆఫీస్లో బీడీలు చేస్తలేరని అన్నంగా నేను నిన్న చూడండి. ఆఫీసు చెట్లు మీరు ఇలాంటి ఆకు పంపిస్తే ఏం బీడీలు చేస్తామండి. చేయబుద్ధి 20-30 ఏళ్ళ సీనియర్కే చేతుకు ఏదో అడ్డం వచ్చినట్టు చేయబుద్ధి కావట్లేదు. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ ఆకు ఏం చేస్తారు చెప్పండి మీరు. మీకు బీడీ బాగా కావాలంటే ఆకంటే మరింత వేయించుకొని బీడీలు నిద్ర వచ్చిన ఆకలైనా కొద్ది అయినాక తిందాం, కొద్ది అయినాక పడుకుందాం అనేటట్టు మీరు ఆకు పంపండి. మీ బీడీలు ఎందుకు కావో నేనే చెప్తా అందరికీ. ఎందుకంటే నేను గత 7 సంవత్సరాల వయసు నుండి బీడీలు చెప్తున్నా. దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. నాకే ఈ ఆకుని చూస్తే చేయబుద్ధి కావట్లేదు. ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళైతే దీన్ని ఇంట్రెస్ట్గా చేయరండి. ఇది చేసే బదులు పొలంలోకి పోయి ఆరేసి గడ్డి పీకిన 500 వస్తాయని పోతురు. అందుకే వీడికి ఎందుకు కావట్లేదు అన్నది నాకు అర్థమైంది. ఇది కంపెనీ చెట్లు చూస్తే తప్పక మీరు మంచి ఆకు తెచ్చి అందరికి వేయండి. బీడీ ఎక్కువ చేస్తే మీకు మంచిగా ఉంటుంది అని నేను చెప్పదలుచుకున్నా. నా సబ్స్క్రైబర్లు అందరూ పడుకుర్రా అండి. బీడీలు అయితే చేసిన. ఏంది సత్యవా ఏం పని చేస్తుందని అందరికీ తెలియదు కదా. ఖాళీ ఉన్న టైంలో బీడీలు చేస్తున్నా అండి. ఎప్పుడైతే చేస్తలేను, రోజు చేసే పనులలో మధ్యలో ఖాళీ ఉంటే చేస్తా. ఆకు మంచిగా ఉంటైతే ఇవి కొంచెంసేపట్లో చేసేదండి. ఆకు బాగాలేక బాగా టైం పట్టింది. ఇంత టైం కాక నేను బీడీలు చేయ తొందరగా ఓడగొట్టుకుంటా. ఏదైనా బాగానే చేసింది సత్యవా అనిపిస్తుంది కదూ. చూడడానికి అలాగే అనిపిస్తుందండి. ఎంత చెట్టుకు అంతే గాలి. చెట్టు చిన్నగా ఉంటే కొద్దిగానే గాలి, పెద్దగా ఉంటే బాగా గాలి. అంటే ఎంత చేసినా చివరికి మిగిలేది చిల్లిగవ్వలేదండి. అది ఉన్నవారికైనా లేని వారికైనా పని ఎంతో చేస్తుర్రు, కానీ దాన్ని మిగిలిచుడు చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చిన రేట్లు వాళ్ళు పెంచుతారు. కానీ మన బీడీలోళ్ళకైతే 300 నిండాయి, 200 దాటాయి కదా అండి. అటు ఇటు పోయి బీడీలకి తెచ్చింది సత్యవ అంటుర్రా. ఎందుకండి మరి బీడీలకు తెకపోతే ఇక పొలంలో నిల్చుండి కాళ్ళు నొయ్యంగా అరేయ గడ్డి వీకపోతుర్రంటే డబ్బులు ఎక్కువ వస్తాయనే కదా. ఇవి ఇంట్లో చాపేసుకొని కూర్చుండి ముద్దుగా చాట పెట్టుకొని చేసిన కాడికి చాలు అనుకుంటలేరంటే డబ్బులు తక్కువనే కదా. మరి మీరు ఆలోచించండి, బీడీలకు రేటు పెంచండి. బీడీలు అందరూ చేసేలా చూసుకోండి. నేను చెప్పేదైతే ఇదేనండి. మీకు నచ్చితే పాటించండి, లేదంటే వదిలేయండి. బీడీ చేసినంతే తీసుకోండి, ఏమి ఇబ్బంది పెట్టకండి. కానీ పని లేదని బాధపడే వారికైతే ఆడవారికి ప్రతి ఒక్కరికి బీడీల పని ఉందండి. కానీ పాపం మగవారికే బయటకు పోయి చేద్దామంటే వాళ్ళకింది. రాజులు మగవారి పుట్టుక అని అంటారు, కానీ నిజం చెప్పాలంటే ఆడోళ్ళ పుట్టుకనే చాలా రాజా పుట్టుక అండి. ఎందుకంటే ఇంట్లో పని ఒకరోజు చెలువు ఉండదు. చేద్దామంటే బీడీలు ఉంటాయి, కుడదామంటే మిషన్ ఉంటుంది, ఏదో పెట్టుకుందామంటే చిన్న షాప్ పెట్టుకోవచ్చు ఇంటికాడ. ఆడవారికి ఎన్నో పనులు కనిపిస్తున్నాయి, కానీ మగవారికి పాపం పని లేక చాలా టెన్షన్ పడుతున్నారు. ఖాళీ ఉన్న మైండ్కు బాగా కలతలు, ఆలోచనలు, ఇబ్బందులు వస్తాయండి. రోజు పనిచేసే మైండ్కు ఎన్నో సంతోషాలు, ఏదో బలం, తెలియని ఆనందం ఉంటుంది. అందుకే పనిలోనే ఎప్పటికీ అందరూ ఉండాలండి. ఏ పని లేకుండా ఖాళీగా ఉండొద్దని నా మనసు అయితే అంటుంది. ఎందుకంటే ఏదో ఒకరోజు బిడిలు చేయబుద్ధి కాక ఇంట్లో పని తక్కువ ఉన్న రోజు పడుకుంటే ఏ ఒక్క ఆలోచన కూడా మంచిది రాదు. ఇంకా ఎన్ని రోజులు బతకాలి అని కూడా అనిపిస్తుంది. ఖాళీ టైం గంత దూరం తీసుకెళ్తుంది. అందుకే ప్రతి మనిషి 5 నిమిషాలు కూడా ఖాళీ లేకుండా పని ఉండడం వల్ల భవిష్యత్తు, ఆరోగ్యం, మైండ్, రోగాలు తక్కువ, అన్ని రకాల బాగుంటాయని నాకు అనిపిస్తుంది. నేను అనే మాటలల్లో మీకు ఏది నచ్చినా కామెంట్ పంపండి. కానీ బాధపడే వారికైతే నేను ధైర్యం చెప్తానండి. ఈరోజు మీకు ఏది లేదో దేవుడు రేపు తప్పక అదే ప్రసాదిస్తాడు. సంతోషపడే వారికి కూడా చెప్తున్నా. పక్క వాళ్ళు చెడిపోతే కొందరు సంతోషపడతారు, కానీ దేవుడు ఏది సంతోషపడితే మనకు అదే ప్రసాదిస్తాడండి. ఎందుకంటే పక్క వాళ్ళు చెడిపోతే మీరు సంతోషపడ్డారా, మీరు కూడా చెడిపోయే కాలం వస్తుందండి. మీకు అర్థం కాలేదని నేను మళ్ళీ చెప్తున్నా. ఎవరు చెడిపోయినా మీరు సంతోషపడద్దు. సంతోషాన్ని దేవుడు తప్పక ప్రసాదిస్తాడు కదూ. అలాగే చెడిపోయినప్పుడు సహాయం చేయండి. మీకంటూ ఒక టైం వచ్చినప్పుడు సహాయం చేయడానికి ఒకరిని తీసుకొస్తాడు, అదే దేవుడు. ఇలాంటి మనసుతోటి
ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఉండాలని కోరుకుంటున్నా. అన్నయ్యలు తమ్ముళ్ళు పని లేక ఇబ్బంది పడి ఖాళీగా ఉండేటోళ్ళు ఎలాంటి బాధ పెట్టుకోకండి. నేను మీ చెల్లిని మీ అన్నను ఈరోజు మీ చెల్లిని మీ అక్కను అనుకోండి, మిమ్మల్ని దీవిస్తున్నా. ఎందుకంటే ఈరోజు మీ మైండ్ ఖరాబ్ చేసుకోండి, చెడు ఆలోచనలతో ఎటో పోయి ఆగమాగం కావద్దు. మీకు తప్పక మంచి రోజులు వస్తాయి. మీరు చాలా కోరికలు తీర్చుకునే పని దేవుడు ఇస్తాడు. కొద్దిగా ఓపిక పట్టండి. కడప లోపల ఉన్న సుఖం కడప దాటితే ఉండదండి. అందుకే ఏదైనా మీకు దగ్గరున్న అనుకూలమైన పనే చేసుకోండి. అనవసరంగా బాధపడి దూరం వెళ్ళి ఇబ్బంది పడద్దండి. వేడన్నంలో కారం వేసుకొని తిన్నా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే పాసిపోయిన అన్నంలో పెరుగు 10 రకాల కూరలు వేసుకొని తిన్నా ఏం బాగుండయి. ఇది ఒకటే అర్థం చెప్తున్నా. అందుకే మీ ఇంటి దగ్గర ఏ పని ఉన్నా సిగ్గుపడకుండా వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు చిన్నతనం అవుతుంది అనుకోకుండా ఏదో ఒక పని చేసుకొని కాలాన్ని గడపండి. టైం అంటూ మనది కానప్పుడు వసుదేవుడే గాడిది కాళ్ళు పట్టుకుండు కదా అండి. అందుకే మనమెంత మన టైం మనది కానప్పుడు మన దగ్గర ఉన్న సొమ్ము కూడా మనది కాదు. కాబట్టి మన టైం మంచి వచ్చేదాకా కూడా మనం కొద్దిగా ఓపిక పట్టుకుంటే అన్నీ మంచి రోజులని నేను చెప్తున్నా. తెలిసిన దాంట్లో మీకు తెలియని వారని కాదు, ఏ దాంట్లైనా సత్యవ్వ ధైర్యం చెప్తుంది. తన కడుపులో ఎంత బాధ ఉన్నా ఎలాంటి ఇబ్బందులున్నా ఎదుటివారికి నవ్వుతూ ధైర్యం చెప్తూనే కనబడుతుంది. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శ్రావణ మాసం చివరికి వచ్చింది. ఒక్క పొద్దులు అయిపోయాయి అండి. నా ఒక్క పొద్దులు అయితే అయిపోయాయి. చివరి దాకా ఒక్క పొద్దు, మధ్యలో గణేశత్తుడు, తర్వాత దుర్గామాత. ఇన్ని ఒక్క పొద్దులు పట్టిన సత్యవకు ఇలాంటి మాటలు వస్తున్నాయని మీరు అనుకోవద్దండి. మంచివారికే కష్టాలు, చెడ్డవారికి కష్టాలు లేవని నేను అనను. ఎవరి కష్టాలు వారికి ఉంటాయి. అందుకే బాధపడద్దండి. ఎన్ని ఉన్నా ఏదో ఒక లోటు ఉంటుంది. చూడండి, బీడీలు ఎంత దనదన చేసినా కూడా ఆకు ఖరాబ్ వల్ల ఆగిపోతలేనా? మరి ప్రతి దాంట్లో ఇబ్బంది ఉంది కదండి. ఇబ్బంది లేని పని ఏదీ లేదు. అందుకే చాలా ఓపికతోటి కూడా కొన్ని కష్టాలు వెళ్ళిపోతాయండి. ఎగురుత పడితే ఎదురొస్తాయండి. నేను చెప్పేది కూడా నా మంచికే. బాయ్ అండి.